అన్న మాట ఎందుకు పట్టుకుంటారు అంటే ఆ భ గ వన్ అన్న దాంట్లో 6 గుణములు మీ అనుగ్రహము చేత పొందినవాడు పట్టుకున్నాడు అని సంకేతం. అంటే ఎంత మర్యాద, ఎంత గౌరవం చూడండి. అసలు అంత గౌరవం శంకరాచార్యులు వారు ఇస్తే తీసేయడానికి మనం ఎవరం? శంకరులకైతే మేము భగవత్ శబ్దం వేస్తామండి, గోవింద భగవత్పాదులకి వెయ్యము అంటే అంతకన్నా సాహసం ఉంటుందా? వెనక శంకరులు అంగీకరిస్తారా అది? అందుకని భగవత్ సన్నికాయ నమః 2. అందులో బాగా గమనించవలసినటువంటి విషయం ఒకటి మీరు పరిశీలిస్తే మీకు ఒకటి కనిపిస్తుంది. అసలు ఒక గురువు ఎలా వస్తాడు అనుగ్రహించడానికి అంటే మన యొక్క భావన తీవ్రతని చూస్తాడు పరమేశ్వరుడు. ఏదైనా బోధ చెయ్యాలంటే 2 ఉండాలా? ఏదైనా చెప్పాలి అనిపించింది అనుకోండి, చెప్పాలి అనిపిస్తే ఎదురుగుండా కూర్చోపెట్టుకుని చెప్పాలనుకోండి, కూర్చోపెట్టుకుని చెప్పాలి అంటే అనుగ్రహం. లేకపోతే ఆయన ఎందుకు చెప్పాలి? అసలు కరుణ, దయ. ఆ దయని వర్షించేటప్పుడు సాక్షాత్ అమ్మవారు గురువుగా కూర్చొని నేర్పుతుంది విషయాన్ని. ఒక్కొక్కసారి గురువు తన సంకల్పం చేత శిష్యుడికి అన్నీ వచ్చేయాలని సంకల్పం చేసేస్తాడు. అది ఉంటుంది విచిత్రం. ఎందుకంటే ఆదిశేషుడు పతంజలిగా వచ్చాడు. ఆయన మహాభాష్యం నేర్పాలనుకున్నాడు వ్యాకరణానికి. మహాభాష్యం నేర్పుదామని ఒక్క శిష్యుడిని చేస్తే భారతదేశం అంతా ఎప్పటికీ ప్రచారం చేస్తాడు, 1000 మంది శిష్యులకి నేర్పుదాం అనుకున్నాడు. 1000 మందిని కూర్చోబెట్టుకుని మహాభాష్యం చెప్పడం అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి అది ఆ పాఠం చెప్పేస్తూ ఉండాలి. 1000 మందికి చెప్పేస్తే అలా చెప్పాలంటే వీళ్ళు కనిపెట్టేస్తారు నేను ఆదిశేషుడి అవతారం పతంజలిని అని చెప్పి ఆయన ఏం చేశాడంటే మధ్యలో ఒక పెద్ద తెర కట్టాడు. ఎవ్వరూ పొరపాటున కూడా చూడకూడదు, అటువైపు కూర్చొని పాఠం వినాలి అని నియమం పెట్టారు. నియమం పెట్టి ఆయన పాఠం చెప్తుండేవారు. అందులో ఎవరో ఉంటాడుగా, మరి 1000 మందికి పాఠం ఎలా చెప్తున్నారా గురువుగారు అని అనుమానం వచ్చింది. వాడు ఏం చేశాడంటే గురువుగారు ఎలా చెప్తున్నారని అనుమానం వస్తే వాడు ఏం చేయాలి? మెల్లిగా తెర తీసి చూసేయాలి. వాడికి పాఠం వినడం కన్నా ఈ ఉత్కంఠ ఎక్కువైపోతుంది. 1000 మందిలో ఆయన ఒకడు, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకి ఏమిటంటే అంత బుద్ధి ప్రజ్ఞ లేదు. అందులో అది వ్యాకరణం. ఆ వ్యాకరణం వినడం అంటే ఎంతో బుద్ధి పెట్టి వినాలి. అదే కథ ఏమన్నా సూత్రాలు అవి ఎంతో బుద్ధి పెట్టి వినాలి. ఆయనకి పాపం కొంచెం మందబుద్ధి. ఆయన ఇది తలకాయ పోటు వచ్చేస్తుంది, గురువుగారు ఎలాగో తెరవతల కూర్చున్నారు కదా, ఆయన ఏదో పాఠం చెప్తుంటారు, కాసేపు అలా బయటికి పోయేద్దామని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. గురువుగారు ఏం చెప్పారంటే, ఒరే నేను తెర వెనక ఉన్నానని ఎవరైనా వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడు అయిపోతాడన్నారు. అయినా ఆయన పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అన్నారు కానీ గురువుగారి దయామూర్తి అలా బ్రహ్మరాక్షసుడిని చేసేస్తారా ఏమిటి అని వెళ్ళిపోయాడు పాపం ఆయన. ఇంకొక ఆయన 1000 మందికి పాఠం ఎలా చెప్తున్నారని అనుమానం ఉన్నవాడు ఏం చేశాడంటే ఆ అవతల వ్యక్తి వెళ్ళిపోగానే ఓ శిష్యుడు ఈయన తెర తీసి చూశాడు. ఆయన ఆదిశేషుడు. ఆ 1000 ముఖాల్లోంచి వచ్చిన తేజస్సు చూసి 999 మంది భస్మం అయిపోయారు. ఆదిశేషుడు బాధపడ్డాడు. నేను ఇంత కష్టపడి పతంజలిగా వచ్చి మహాభాష్యం చెప్దామంటే ఒక్క శిష్యుడు మిగలలేదు, అందరూ కలిపారు. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ శిష్యుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ పాఠం చెప్పను అనుకుంటుంటే 1000 వాడు తిరిగి వచ్చాడు. బహుశా గురువుగారు దెబ్బలాడతారు, తెర తీసేసి ఉంది, నేను లేనని తెలిసిపోయి ఉంటుంది, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారులా ఉంది అనుకున్నాడు ఆయన. ఆయన నవ్వి దగ్గరికి పిలిచి అక్కడికి పోయావన్నారు. అంటే వ్యాకరణ పాఠం బరువుగా ఉండి బయటికి వెళ్ళిపోయానండి అన్నారు. అంటే ఒరే నీకు అసలే మందమతివి, నీకు ఎప్పటికీ మహాభాష్యం నేర్పుతాను, నువ్వెప్పటికీ ఇతరులకి నేర్పుతావు, అందుకని నీకు నా అనుగ్రహం చేత ఇచ్చేస్తున్నాను మహాభాష్యం, నీకు భాషిస్తుంది పోమన్నారు. వచ్చేసింది. కానీ మరి శాపం కూడా ఉంది, బ్రహ్మరాక్షసుడు అవ్వాలని. అని బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. ఆయన ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతదేశానికి, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి శాస్త్రాలు నేర్చుకోవడానికి తిరిగే వాళ్ళని పట్టుకోవడానికి నర్మదా నది ఒడ్డున ఓ రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. బ్రహ్మరాక్షసులకి పని ఏంటంటే ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళలా పిలిస్తే వాళ్ళని ఏకాంతంగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళి అడుగుతారు. అందులో ఏదో ప్రశ్నలు అడిగి జవాబు చెప్తే వదిలేస్తారు, చెప్పకపోతే చంపి తినేస్తారు. ఆయన తినేస్తుండేవాడు. ఆఖరికి ఒక్క ఆయన జవాబులు చెప్పాడు. చంద్రశర్మ అని ఒక బ్రహ్మ